డీటా బ్లాస్ట్ అయిపోయి ట్రాన్స్ఫార్మర్ పేరు సినిమా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఓజీ సినిమా రానే వచ్చింది. ఈరోజు డీటాలో రిలీజ్ అయిన సినిమా రివ్యూ అండ్ రేటింగ్ గురించి తెలుసుకుందాం. అసలు సినిమా ఎలా ఉంది, ప్లస్లు ఏమిటి, మైనస్లు ఏమిటి, పవన్ కళ్యాణ్ ఎలా నటించాడు అనేది చూద్దాం. ముందుగా వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓజీ, దిల్ కాల్ హిమ్ ఓజీ. సుజిత్ సాహో తర్వాత చేస్తున్న డైరెక్టర్ సినిమా. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న డైరెక్ట్ సినిమా ఈ గురించి తెలుసుకుందాం. ఓజీ 1940లో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక గ్యాంగ్స్టర్ వాళ్ళు ఓజీ అక్కడి నుంచి పారిపోయిన తర్వాత జపాన్ నుంచి వస్తున్న సత్యనారాయణ అంటే అలియాస్ ప్రకాష్ రాజు కలవటం, ఆయన కారు పనిచేయటం, తర్వాత వాళ్ళు కోల్కతా ముంబై పోర్టు నడపటం, ఆయనకి దాదాకి సహాయంగా ఉండటం అనేది ఓజీ చేస్తాడంటే ఓజస్ గంభీర పవన్ కళ్యాణ్ ఆయనకి రైట్ హ్యాండ్గా పెద్ద కొడుకు ఉంటూ తన మీద ఈగ వాళ్ళకుండా చూసుకుంటూ ఉంటారు. అలాంటి ఓజస్ గంభీర ప్రకాష్ రాజ్కి ఎందుకు దూరం అవసరం వచ్చింది, సత్యనారాయణకి గంభీరాకి మధ్య జరిగిన గొడవ ఏమిటి, అంతేకాకుండా ఇమ్రాన్ హష్మీర్తో సత్యనారాయణకి గొడవ ఏమిటి, అసలు ఇమ్రాన్ హష్మీర్ ఓమి సత్యజాదకి తీసిన నేరం తప్పు ఏమిటి, అలానే తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. మళ్ళీ ఓజీ కథ ఎందుకు తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఓజీకి అసలు ఏమైంది అనేది, ఓజస్గా మీరు అసలుకి సత్యనారాయణకి ఎందుకు దూరం అయ్యాడు, దూరం తర్వాత ఏమయ్యాడు, పెళ్లి చేసుకుని తాను అజ్ఞాతంలో జీవిస్తున్న ఓజస్ గంభీర మళ్ళీ ఎలా వచ్చాడు, వచ్చిన తర్వాత తను ఏం చేశాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా పరంగా కొంచెం పంజాబ్ పోలికలు ఉన్న దాంతో పోలిస్తే సినిమా చాలా బెటర్ అని చెప్పాలి. అలాగే కాకుండా సుజిత్ తెలిసిన కథనే చాలా స్టైలిష్గా స్ట్రాంగ్ స్క్రీన్ పేతో తీసి జనాన్ని ఇంప్రెస్ చేశాని, ఆడియన్స్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఇంప్రెస్ చేశానని చెప్పాలి. సుజిత్గా ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి పవన్ కళ్యాణ్ని ఎలా అయితే చూడాలనిపిస్తుందో అలానే చూపించాడు. గ్యాంగ్స్టర్ సినిమా నటించడం అనేది పవన్ కళ్యాణ్కి కొత్త ఏం కాదు. గుడుమా శంకర్, జానీ, బాలు, పంజా వంటి సినిమాల్లో ఆయన గ్యాంగ్స్టర్గా చేశాడు. అందుకని ఓజీ సినిమా ఆయనకి కొత్త ఏమీ కాదు. ఇమ్రాన్ హష్మీ కూడా ఓమి క్యారెక్టర్లో అద్భుతంగా నటించాడు అని చెప్పాలి. ఇద్దరి మధ్యన టఫ్ ఫైట్ ఉంది. అలానే ఇంట్రడక్షన్ సీన్స్గా చాలా బాగున్నాయని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీను, ఇంటర్వల్ బ్యాంగ్, క్లైమాక్స్, అలానే మధ్యలో కొన్ని హైలైట్ సీన్స్ సినిమాలో చాలా విజువల్ మూమెంట్స్ హైలైట్ సీన్గా ఉన్నాయని చెప్పాలి. ఫ్యాన్స్కి ఫుల్ మీన్స్తో పాటు థియేటర్లో అరుపులు కేరింపులతో ఉండే సీన్స్ అని చెప్పాలి. అలా పవన్ కళ్యాణ్ని ఒక హై వోల్టేజ్ యాక్షన్ సినిమా చూపించి అని చెప్పాలి. చాలా ఏళ్ళుగా పవన్ కళ్యాణ్ నుంచి రీమేక్స్ వస్తున్నాయి. బ్రో, గుడు, భీమ్లా నాయక్, అజ్ఞాతవాసి, వకీల్ సాబ్ వంటి అనేక రీమేక్ తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న డైరెక్ట్ సినిమా ఓజీ ఎక్కడ చూడకుండా ఫ్రెష్ కంటెంట్తో ఫ్రెష్ సీన్స్తో వస్తున్న సినిమా కాబట్టి ఫ్యాన్స్లో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుందని అనిపించాలి. అలానే గ్యాంగ్స్టర్ సినిమా అనగానే కోల్కతా బ్యాక్డ్రాప్, ముంబై బ్యాక్డ్రాప్ తీయటం అనేది సహజం. సుజిత్ ఇక్కడ చాలా క్రియేటివ్గా కొత్త దారాన్ని చూపించి చాలా పకడ్బందీగా ఒక పాన్ ఇండియా సినిమా వైబ్స్ని తెప్పించాలని చెప్పాలి. అలా సుజిత్ డైరెక్ట్గా పాస్ అని చెప్పాలి. అలానే డివి దాని ప్రొడక్షన్ వైబ్స్ చాలా బాగున్నాయి. తమ ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా బాగుందని చెప్పాలి. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది. అఖండ, భీమ్లా నాయక్ వంటి అనేక సినిమాల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్కి ఆ రేంజ్ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని చెప్పాలి. ఈ మధ్యన తమను ఎలా ట్యూన్స్ ఇచ్చిన సూపర్ హిట్ చార్ట్ బస్టర్ అని చెప్పాలి. అలా పవన్ కళ్యాణ్ కూడా అద్భుతంగా సీన్స్ని హైలైట్ చేసి మ్యూజిక్ డైరెక్టర్కి సక్సెస్ అయ్యని చెప్పాలి. తర్వాత వచ్చి హీరోయిన్ కూడా అద్భుతంగా చేసింది. చాలా ఏళ్ళతో ఒక మంచి క్యారెక్టర్తో బౌన్స్ బ్యాక్ అయిందని చెప్పాలి. అలానే సత్యనారాయణగా ప్రకాష్ రాజ్, ఓమిగా ఇమ్రాన్ హష్మీర్, అలానే శ్రీరెడ్డి, ప్రభు, అలానే
చాలామంది నటులు కూడా ఈ సినిమా అద్భుతంగా నటించారు. టెక్నీషియన్స్గా కూడా వాళ్ళ పనికి అద్భుతంగా ఉంది. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 7/10. సినిమా అద్భుతంగా కొంచెం సెకండ్ హాఫ్లో స్లో ఫేస్ ఉండటం, అక్కడక్కడ హీరో ఇంట్రడక్షన్ తర్వాత సినిమా కొంచెం స్లోగా సాగటం అనేది బోరింగ్గా అనిపించిన మిగతా సీన్స్ హైలైట్గా ఉండటంతో ఈ సినిమాకి హిట్ టాక్ రావటం గ్యారెంటీ. ఈ సినిమా ఖచ్చితంగా వాచబుల్ అని చెప్పాలి. ఈ వీకెండ్స్లో ఏమైనా సినిమా చూడు అని అనిపిస్తే ఓజీ ఖచ్చితంగా మీ లిస్ట్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.